अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफ़सीलात पर नज़र डालते हैं। ఎదురు క్లాస్ కన్నా అవుతుంది. సూపర్ బాల్ అంటే చలో ఆయన
DJ Nani. DJ Nani. DJ Madhu, Akash, Smile. DJ Madhu, S. Captain Agent. ఈరోజు శుభదినం. మన మైసమ్మ బోనాలు అంగరంగ వైభవంగా కొమ్మకృష్ణ గారి ఆధ్వర్యంలో, మరి అదేవిధంగా ఉప సర్పంచ్ వెంకటేష్ గారు, మాజీ ఉప సర్పంచ్ శ్రీకృష్ణ గారు, డైరెక్టర్ జంగన్న గారు, అంజయమ్మ గారు, సుమన్ గారు, రమేష్ గారు అందరూ కలిసికట్టుగా కుల మత భేదాలు లేకుండా అంతా అంగరంగ వైభవం జరిగి ఒగ్గోళ్ళ ఆటపాటలతో, పోతురాజుల విన్యాసాలతో, సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలు ఉండాలని మా అన్న కృష్ణన్న ఎవరు పిలిస్తే అలా వాళ్ళకి వ్యక్తి, ఊరంతా అఖండ మెజారిటీతో గెలిపించిన వ్యక్తి, మన రంగారెడ్డి జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడైనది మనకు సంతోషం. ఈ అమ్మవారు ఇంకా చల్లగా చూస్తే మళ్ళీసారి కూడా ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆయన ఏ విషయం అన్నా కాదన్నారు. ఈ విషయం ఈ పండుగలకు ఇంత రంగా నేను నాకు 40 years అవుతుంది. ఇంత పెద్ద ఎత్తున చేసింది ఫస్ట్ టైము. అన్ని గుళ్ళకు కలర్లు వేసుకోం, బోర్లు వేసుకోం, సీసీ కెమెరాలు పూజ చేసుకోం. ప్రతి తాన ఏ సమస్య ఉన్నా తొందరగా స్పందించే వ్యక్తి కృష్ణన్న గారు. ఆయన ఆశీస్సులు, ఆ దేవతా ఆశీస్సులు ఆయనకు ఉండాలి, ఆయనతో పాటు మాకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నందిగామ గ్రామ ప్రజలకు పటమైసమ్మ పోషమ్మ అమ్మవారు అందరూ సల్లంగా చూడాలని భగవంతుడి కోరుకుంటున్నాం. మా సర్పంచ్ ఆధ్వర్యంలో కొమ్మకృష్ణ ఆధ్వర్యంలో ఈ బోనాల పండుగ అంగరంగ వైభవంగా బాగా జరిగిందని అందరం గ్రామస్తులు సంతోషపడుతున్నాం. గ్రామ పంచాయతీ మన అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. నందిగామ గ్రామ పంచాయతీ మన కొమ్ము కృష్ణన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దేనికంటే ప్రతి గుడికి కలర్ వేయడము, కలర్ వేసి మంచి చెడ్లము, ఇంకోటి ప్రతి గుడి దగ్గర మరి అందరిని బోనాల పోతురాజులను పిలిపించి ప్రతి కులానికి దగ్గరికి పంపించి అందరితో సహకారంతో అందరి అండదండాలతో మన గ్రామ పంచాయతీ మన కృష్ణన్న పేరుతో అందరికీ మంచిగా తీసుకొచ్చి బోనాల పండుగ బాగా ఘనంగా జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి బోనాలు మరి ఇంకా రేపు కూడా జరుగుతాయి. ఆయన ఆధ్వర్యంలో కూడా ఇంకా మంచిగా జరుగుతాయి. కాబట్టి మన నందిగామ గ్రామ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. నందిగామ గ్రామంలో సర్పంచ్ కొమ్మకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క నందిగామలో వాడల ఎక్కడెక్కడ గుళ్ళు ఉన్నాయో అన్ని కళలు వేసి ఈ వారం రోజుల సంది రోడ్లు వేసి అన్ని విధాల ఎలాంటి ఇబ్బందులు లేకుండా గ్రామ ప్రజలకు అలా సౌకర్యాలు కల్పిస్తూ, అదేవిధంగా ఈ యొక్క గ్రామ పంచాయతీ పాలకవర్గం కానీ నిన్న ఎన్నుకున్నటువంటి కుందారపు వెంకటరెడ్డి చైర్మన్, సింగిల్ విండో డైరెక్టర్లు అందరు కలిసి
కలిసిమెలిసి కలిసి అందరూ ఈ ఘనకార్యం చేసినందుకు సంతోషపడుతున్నాం. శుభాకాంక్షలు. మన కుంకృష్ణ ఆధ్వర్యంలో బోనాలు చాలా గట్టిగా మంచిగా జరుగుతున్నందుకు, అలాగే మా కుంకృష్ణ గారు సర్పంచి, డిప్టీ వెంకటేష్ గౌడ్ గారు, మా వార్డు సభ్యులు అందరూ కూడా సహకరించి ప్రతి వార్డు కూడా అందరికీ ముందరికి వచ్చేసి ప్రతి పోషమ్మ గుడి కాడ మా ఊళ్ళో ఒకతనే కాదు 4 చోట్ల పోషమ్మ గుళ్ళు ఉన్నాయి కాబట్టి ప్రతి చోట కూడా రంగరంగ వైభవంగా జరుపుతున్నందుకు ప్రతి వార్డు మెంబర్ గారికి అందరికీ ఉదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలాగే ప్రతి ఇయర్ కూడా మనం ఇలాగే మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నందిగామ మండల కేంద్రంలో నందిగామ గ్రామంలో బోనాలు ఏర్పాటు చేసిన మన కొమ్ముకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ బోనాల పండుగకి అన్ని గుడులకు అలంకరించి మంచి అన్ని పెయింటింగ్ తోని అన్ని గుడులు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంచి, అలాగే నందిగామ గ్రామ పంచాయతీ భారీ ఎత్తున బోనాల పండుగ జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఇంత మంచిగా జరగలేదు. ఇప్పుడు కొమ్మకృష్ణ వచ్చిన తర్వాత అన్ని గుడులకు పెయింటింగ్ చేయించడం కానీ ఏవి వసతులు ఉన్నా అన్ని కల్పించి, ఏది ప్రతి వార్డు మెంబర్లు ఎవరికి ఏం అడిగినా ఏ పలానా వార్డులో ఈ గుడికి కూడా ఏది ఇబ్బంది లేకుండా అన్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించి ఈరోజు అన్న ఆదర్శంగా నిలిచిండు. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే గ్రామ దేవతలు అందరి ఆశీస్సులు నందిగామ గ్రామ ప్రజలపై ఉండాలని, పాడి పంటలు అలాగే అన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు చాలా సంతోషం. మరి నందిగామ గ్రామంలో ఈరోజు బోనాల పండుగ కనుల విందుగా జరగడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి కూడా మన షాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వీర్లపల్లి శంకరన్న గారు కూడా వచ్చి మరి ఇక్కడ అమ్మవారికి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి మరి అన్ని గుళ్ళకాడికి పోయి కొబ్బరికాయ కొట్టి మరి పోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నందిగామలో కొత్తగా నూతనంగా ఎన్నుకున్న పాలక వర్గం మా వార్డు సభ్యులు, అదేవిధంగా మా డిప్యూటీ సర్పంచ్ వెంకటేష్ గౌడ్ గారు, అదేవిధంగా నూతనంగా సింగిల్ విండో చైర్మన్ పిఎస్సిసి చైర్మన్ కూడా వెంకటరెడ్డి గారిని నియమించారు. కాబట్టి మరి అందరి సహకారంతో వార్డు సభ్యులతోటి మరి అదేవిధంగా డైరెక్టర్లు కానీ చైర్మన్ కానీ మరి ప్రాణ సమానులైన నా కార్యకర్తలు కూడా ఈరోజు చాలా సహకరించారు. ఊర్లో ఘనంగా కూడా పెద్ద ఎత్తున బోనాలు జరగడం జరిగింది. గతంలో నేను 5 ఏళ్ళు సర్పంచ్గా చేసినప్పుడు కూడా ఏ గుడికైనా కానీ మనము సున్నం కానీ కలర్ కానీ అన్నీ చేసేది. ఇప్పుడు మాత్రం ఇంకా అంగరంగ వైభవంగా, ఎందుకంటే గుళ్ళు మంచిగా నిర్మించారు కాబట్టి ఆ గుడికి కలరు మంచి కలర్ తోటి అలంకరణ పూలతోటి కానీ అన్ని విధాలుగా మరి ఈ గ్రామంలో నందిగామలో చంద్రాన్గూడ, పిట్టలగూడ, మన అదేవిధంగా తండలు కూడా మరి అయ్యప్ప టెంపుల్ మరి అన్ని గ్రామాల దేవతలను మరి ఆ దేవతల ఊర్లో నందిగామ ప్రజల మీద ఆశీస్సులు ఉండాలని నిజంగా కూడా మా డిప్యూటీ సర్పంచ్ అన్నట్టు ప్రజలు అందరూ బాగుండాలి, మరి పాడి పంటలు కూడా బాగా ఉండాలి, మంచి వర్షాలు కూడా కురవాలి, మంచి అంతా రైతులు కూడా మంచి పంటలు పెట్టాలని నందిగామ ప్రజలంతా బాగుండాలి. షాద్నగర్ నియోజకవర్గం కాదు అందరూ బాగుండాలని, మరి తెలంగాణ రాష్ట్రం అంతా మంచిగా ఉండాలి, పాడి పంటలు బాగా పండాలి, అదేవిధంగా వర్షాలు కూడా బాగా పడాలని, మరి ఆరోగ్యాలతో నందిగామ ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పోచమ్మ గుడి ఎక్కువల పోచమ్మ, ఎస్సీల పోచమ్మ, అదేవిధంగా మన కోట మైసమ్మ, కొర్రి మైసమ్మ, అదేవిధంగా ఎడ్లకాడలో పోచమ్మ, తర్వాత ఏకులలో పోచమ్మ, అన్ని ఎల్లమ్మ బోనాలు కూడా పోచమ్మ బోనాలు, కోట మైసమ్మ బోనాలు అన్ని ఈరోజు 2 బోనాలు అందరూ చేయడం జరిగింది నందిగామలో. అంటే ఒకరొకరు 2 బోనాలు కోట మైసమ్మకు చేసిర్రు, ఎల్లమ్మకు చేసిర్రు, పోచమ్మకు చేసిర్రు, అన్ని ఒకటే రోజు. మళ్ళా తర్వాత మైసమ్మ బోనాలు కొంతమంది చేసుకుంటారు చిన్నవి, అంటే ఇప్పుడు నడికూడోళ్ళు కానీ, ఎర్రగారోళ్ళు కానీ, గేపురోళ్ళు కానీ, శనగలోళ్ళు కానీ ఇట్లా కొంతమంది అది మైసమ్మ బోనాలు రేపు చేసుకుంటారు. పోలీసుల బందోబస్తు మంచిగా సిఐ గారు, ఎస్ఐ గారు, అదేవిధంగా
కానిస్టేబుల్ కానీ మంచి సహకారంతో మరి ఈరోజు ఎలాంటి ఘర్షణ పోకుండా మంచి బోనాలు మంచి జరగడం, పెద్ద ఎత్తున కూడా ఎప్పుడు కూడా ఇట్లా జరగలే కనుల విందుగా. ఎక్కడ చూసినా మీరు చూసుంటారు, నందిగామలో ఎక్కువల పోచమ్మ కానీ ఎస్సీ పోచమ్మ కానీ బ్రహ్మాండంగా జరిగింది. కాబట్టి అమ్మవారు కూడా గ్రామాన్ని అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం.